వరంగల్ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్ ప్రచార హోరుతో మారుమోగుతోంది. ఇద్దరు మాజీ మంత్రులు బరిలో దిగుతుండటంతో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ నుంచి బసవరాజ్ సారయ్య, టీఆర్ఎస్ నుంచి కొండా సురేఖలు పోటీలో ఉండటంతో జిల్లాలో అందరి దృష్టి ఈ సెగ్మెంట్ పైనే ఉంది. తాజా మాజీ మంత్రి బసవరాజ్ సారయ్య వరంగల్ తూర్పు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కిరణ్ సర్కార్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజల మనిషిగా సారయ్యకు మంచి పేరుంది. అయితే రీసెంట్ గా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి పోటీకి సిద్ధంగా ఉండటంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సురేఖ ఎంట్రీతో 3 సార్లు గెలిచిన సారయ్యకు ఈసారి విజయం పెను సవాల్గా మారింది. వారం రోజులుగా ఇద్దరు మాజీ మంత్రులు నువ్వా నేనా అనే స్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. విజయం కోసం కంటి మీద కునుకు లేకుండా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి వరకు అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఉద్యమకారులను చితకబాదిన చరిత్ర కాంగ్రెస్ దేనంటూ మండిపడుతున్నారు కొండా సురేఖ. బసవరాజ్ సారయ్య గారైతే ఇప్పుడు నేను తిరుగుతూ ఉంటే ఏ వాడకు పోయినా కూడా తెలంగాణ ఉద్యమకారులు మరి మమ్మల్ని లాఠీలతో కొట్టించాడు, జైళ్లలో పెట్టించాడు, లాకప్లలో పెట్టించాడు, జై తెలంగాణ అన్నోళ్ళనల్లా కూడా పోలీసులతో ఇబ్బందులు పెట్టించాడని చెప్తా ఉన్నారు. కొండా సురేఖకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు సారయ్య. నేర చరిత్ర ఉన్న కొండా దంపతుల బెదిరింపులకు భయపడేది లేదంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర తమదేనంటున్నారు సారయ్య. ఎవరైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థులకు సోనియా గాంధీ గారిని మద్దతు ఇస్తే వాళ్ళు అంతు చూస్తారా? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేరుతో నేను పనిచేస్తాను నేను, అందుకు నాకు హెచ్చరిస్తున్నాను. మీరు అంతు చూస్తారా? మీరు చూడండి, రెడీ ఉన్నా. మొత్తానికి నేతల ప్రచారాన్ని కూల్గా గమనిస్తున్న ఓటర్లు ఎవరిని గెలిపిస్తారనేది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపిస్తోంది.